డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి చెయ్యకూడని 10 తప్పులు మరియు పాటించాల్సిన నియమాలు. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వస్తోంది. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని నమ్మకం. ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠలోకంలో ఉత్తరద్వారాలు తెరుచుకుంటాయట. ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే మనకు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుందని విశ్వాసం. దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. అలా చేస్తే ఈ సంవత్సరమంతా లేనిపోని కష్టాలష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందట. ఈ ముక్కోటి ఏకాదశి నాడు 3 కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని పురాణాలలో పేర్కొనబడింది. కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు, అలాగే పొరపాటున కూడా చెయ్యకూడని తప్పులు ఏమిటో ముందుగానే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి. నీటిలో కొద్దిగా పసుపు కలిపి తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలా చేస్తే కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయని పెద్దలు చెబుతారు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా శుభకరం. ఇక తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుందట. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే అప్పుల బాధలు క్రమక్రమంగా తొలగిపోతాయని నమ్మకం. అయితే ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా తులసి దళాలను తెంపకూడదు. ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని పురాణాలు చెబుతున్నాయి. దాంతో ఇంట్లో అప్పుల బాధలు పెరిగే అవకాశముందని విశ్వాసం. కాబట్టి ఏకాదశి పూజకు ఉపయోగపడే తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కోటి ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమని చెబుతారు. ఈ ఏకాదశి నాడు ఏమీ చేయలేకపోయినా ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయానికి వెళ్లి స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉత్తరద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి ఇంతటి అపూర్వమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకూడదు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా అన్నం తినకూడదనే నియమం ఉంది. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు వడ్ల ధాన్యాలలో నివసిస్తాడని పురాణ కథనం. అందువల్ల ఏకాదశి రోజున అన్నం తింటే పాపాలు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు కలుగుతాయని నమ్మకం. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఏకాదశి రోజున చేసే తులసీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకుని భక్తితో నమస్కారం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందట. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లేవారు స్వామివారికి తులసిమాలను తీసుకువెళ్ళాలి. ఉత్తరద్వార దర్శనం చేసుకుని స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే స్వామివారు అత్యంత సంతోషించి కోరిన వరాలను త్వరగా ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి స్వామివారికి కర్పూర హారతి సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంపై స్వామివారి చల్లని చూపు పడుతుందని నమ్మకం. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగితే అది లక్ష్మీదేవి రాకకు శుభసూచకమని పెద్దలు చెబుతారు.
కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీ ఇంట్లో పాలు పొంగిస్తే అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని విశ్వాసం. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. ఈ రోజున ఇంటి గడపలకు పసుపు రాయకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలగదని నమ్మకం. అలాగే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు. మనలో చాలామంది సాధారణ రోజుల్లో చాక్ పీస్తో ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటారు. కానీ ఈ ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం తప్పనిసరిగా బియ్యపు పిండితోనే ఇంటి ముందు ముగ్గులు వేయాలి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. ఇక లక్ష్మీ స్వరూపమైన స్త్రీలు ఈ ఏకాదశి నాడు పొరపాటును కూడా కంటతడి పెట్టకూడదు. దేవతలు సంచరించే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెడితే ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయని పెద్దల మాట. అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా మాంసాహారాన్ని సేవించకూడదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఈ రోజున తినకూడదు. కొంతమంది ఈ ఏకాదశి రోజున పెరుగు కూడా తినకూడదని చెబుతారు. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు పప్పు ధాన్యాలు, చిక్కుడు గింజలు వంటి పదార్థాలు కూడా తీసుకోకూడదని నియమం ఉంది. ఇక గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవును పూజిస్తే ఎంతో శుభం. గోవుకు అరటిపండు తినిపించి భక్తితో నమస్కారం చేసుకుంటే కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. ఇక తీవ్రమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దేవాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవాలి. అలా చేస్తే నెల తిరగక ముందే ఆర్థిక ఇబ్బందులనన్నీ తొలగిపోయి అఖండ ధనప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం 6 గంటల తర్వాత తులసికోట ముందు 11 దీపాలు వెలిగించి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుందని చెబుతారు. ఇక ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారని నమ్మకం. ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు పగటిపూట నిద్రపోకూడదు. ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే పూజకు సరైన ఫలితం దక్కదని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించటం, గోర్లను కత్తిరించటం, గడ్డం తీసుకోవటం నిషేధం. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీనారాయణులు వస్తారని విశ్వాసం. కాబట్టి ఈ ఏకాదశి సాయంత్రం ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదళ పద్మం ముగ్గు వేసి 2 దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణులు మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ కుటుంబానికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని మన పురాణాల ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఏకాదశి రోజున రావి చెట్టును పూజించటం ఎంతో శుభకరం. అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు, రాహు కేతు దోషాలు వెంటనే తొలగిపోతాయని విశ్వాసం. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఒక పసుపు దారానికి 11 పసుపు కొమ్ములను కట్టి విష్ణుమూర్తి చిత్రపటానికి సమర్పించి పూజ చేస్తే అతి త్వరలో వివాహయోగం కలుగుతుందని నమ్మకం. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవిందనామాలు చదివితే అన్ని ఆపదలు వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఎంతటి కష్టమైనా తీరిపోతుంది. ఈ ఏకాదశి నాడు కనకధార స్తోత్రాన్ని 3 సార్లు జపిస్తే ఇంట్లోని పేదరికం పోతుందని విశ్వాసం. స్త్రీలు దీర్ఘ సుమంగళులుగా ఉండాలంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు 3 ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. అలా చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళీ యోగం కలుగుతుంది.
అలాగే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుందని నమ్మకం. ఈ వైకుంఠ ఏకాదశి నాడు కోపం తెచ్చుకోవడం, చెడు మాటలు మాట్లాడడం పూర్తిగా నివారించాలి. ఈ పవిత్రమైన రోజున చేసే దాన ధర్మాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా దానధర్మాలు చేసి స్వామివారిని భక్తితో పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మా సొంత అభిప్రాయాలు కావు. పండితుల ఉపదేశాల ద్వారా, పురాణ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు, పెద్దల మాటలు, భక్తి గ్రంథాల ఆధారంగా మేము సేకరించిన సమాచారం మాత్రమే. ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాలి అని మేము ఎవరిపైన కూడా బలవంతం చేయటం లేదు. ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం, ఆచారం వ్యక్తిగతమైనవే. ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు. ఈ వీడియో ఉద్దేశం భక్తి భావనను పంచడం మాత్రమే. ఎవరి మనసుకు నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే గౌరవంగా వదిలేయండి. భగవంతుడిపై భక్తి, నమ్మకం ఉన్న చోట శుభఫలితాలు తప్పక కలుగుతాయని మన పెద్దల నమ్మకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.